కంజెంటల్ డయాఫ్రామాటిక్ హెర్నియా ఉన్న ఒక బేబీ పుట్టిన తర్వాత కోర్స్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అని చెప్పి చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు. హాయ్, నేను డాక్టర్ జే శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. చూడండి, కంజెంటల్ డయాఫ్రామాటిక్ డయాగ్నోస్ చేసిన తర్వాత డెఫినెట్ గా మనం ఆ బేబీని ఒక టెర్షియరీ కేర్ సెంటర్, అంటే ఎక్కడైతే ఒక మంచి ఐసీయూ ఫెసిలిటీ ఉందో, ఎక్కడైతే మనకు ఒక పీడియాటిక్ సర్జన్ ఉన్నారో ఆ సెంటర్ కి షిఫ్ట్ చేసి అక్కడ డెలివరీ చేసుకోవడం సేఫ్. సో కంజెంటల్ డయాఫ్రామాటిక్ హెర్నియా ఉన్న పిల్లలు యూజువల్ గా పుట్టుకతో వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది. సో ఈ బ్రీతింగ్ డిఫికల్టీ మనం ట్యాకిల్ చేయాలంటే బేబీ డెలివరీ అయిన వెంటనే ఐసీయూలో వెంటిలేటర్ అనే సహాయంతో శ్వాస ఇవ్వడం జరుగుతుంది. ఈ వెంటిలేటర్ సెట్టింగ్స్ అనేవి ఎలా ఉండాలి అనేది మీ ఐసీయూ కేర్ డాక్టర్ గా డిసైడ్ చేస్తారు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. బేబీ యొక్క సివియారిటీ బట్టి అవి అడ్జస్ట్ చేయబడతాయి. ఒకసారి బేబీ స్టేబుల్ గా ఉంది అని తెలిసిన తర్వాత, బేబీకి ఆక్సిజన్ బాగానే అందుతుందని తెలిసిన తర్వాత, ఈ పల్మనరీ హైపర్ టెన్షన్ అనేది కూడా కంట్రోల్లో ఉంది అని తెలిసిన తర్వాత బేబీకి సర్జరీ అనేది ప్లాన్ చేయబడుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సిడిహెచ్ అనేది ఒక ఫిజియలాజికల్ ఎమర్జెన్సీ, ఒక సర్జికల్ ఎమర్జెన్సీ కాదు. అంటే సర్జరీ అనేది పుట్టిన వెంటనే చేయాల్సిన అవసరం లేదు. బేబీని ఫస్ట్ స్టెబిలైజ్ చేసుకొని బేబీ స్టేబుల్గా ఉన్నప్పుడు సర్జరీ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, సర్జరీ చేస్తూనే అన్ని సెటిల్ అయిపోతాయని కూడా కాదు ఇక్కడ. సో ఇక్కడ సర్జరీ అనేది చాలా చిన్న భాగం, ఇక్కడ ఐసీయూ కేర్ అనేది మేజర్ భాగం. అందుకే ఈ డయాగ్నోసిస్ ఎప్పుడైతే మనం ప్రెగ్నెన్సీ స్కాన్ లో చూస్తామో అప్పుడు కాబోయే తల్లిదండ్రులకి ఒక టెర్షియరీ కేర్ సెంటర్కి వెళ్ళి మీరు డెలివరీ అవ్వండి అని చెప్పి మనం అడ్వైస్ ఇవ్వాలి.